వెల్కమ్ టు టీ10. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం మరొక దాటివేత ధోరణి. శ్రీనగర్ వెళ్లి జెడ్ సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞాపనను విలేకరులు ప్రస్తావించగా మోడీ చేసిన ఈ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి కనపడడం లేదు. ఆ తగిన సమయం ఏమిటో ఎప్పుడు వస్తుందో అన్నది పెద్ద ప్రశ్నార్థకం. మోడీ మాట ఇచ్చాడంటే తప్పడు అంటూ ఆ సమయంలో తనకు తాను కితాబు ఇచ్చుకున్న ప్రధాని గతంలో మాట ఇచ్చి తప్పిన వైనాలెన్నో. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ మాటను గంగలో కలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా వాగ్దానం చేసి కొన్నాళ్లకే తుంగలో తొక్కారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలోనూ ఇదే నాటకం ఆడుతున్నారు. 2019 ఆగస్టు మొదటి వారంలో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి సమాచార సాంకేతిక వ్యవస్థను స్తంభింపచేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రాజ్యాంగంలోని 370-35A అధికరణలను ఒక్క కులం పోటుతో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష చర్య ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కాశ్మీరీ ప్రజలు మొత్తాన్ని గంపగుత్తగా ఉగ్రవాదులన్నట్టుగా చిత్రీకరిస్తూ నెలల తరబడి తీవ్ర నిర్బంధం విధించిన వైనము సమీప భారతదేశ చరిత్రలో కన్నీవిని ఎరగంది. బయటికి చెప్పుకున్న మత ప్రాతిపదికగా రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించి తమ రాజకీయ బలాన్ని పెంచుకోవటానికి కాషాయ శక్తులు చేసిన నిర్వాకం ప్రపంచ విదితమే. చారిత్రక నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కులను తుత్తునియలు చేసి కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలను నిలువున పాతరేసిన మోడీ ప్రభుత్వం అక్కడ వివిధ పార్టీల నాయకులపైన ప్రజలపైన నిరంకుశంగా వ్యవహరించింది. ప్రజల భూముల పరిరక్షణకు ఉన్న ప్రత్యేక చట్టాలను రద్దు చేసింది. కార్పొరేట్లు ఇతర సంపన్నులు కాశ్మీరీ భూభాగంలో సులభంగా పాగా వేసేందుకు వీలు కల్పించింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఆఖరికి సుప్రీంకోర్టులో ఆదేశంతో గతేడాది సెప్టెంబర్ లో శాసనసభకు ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ఎన్ని పన్నాగాలు పనినా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. లోక్సభ ఎన్నికల కన్నా 5% ఎక్కువ పోలింగ్ తో తమ ఆకాంక్షను బీజేపీ వ్యతిరేకతను బలంగా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగి 4 నెలలు గడిచిపోయినా మోడీ ప్రభుత్వం ప్రజా తీర్పు పట్ల పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రక్షణ చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం T-33 సొరంగ మార్గంలో రైల్వే లైన్ వేయటాన్ని గొప్పగా చెప్పుకుంటోంది. ఇకపై దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీ మీదుగా కాశ్మీర్ కు నేరుగా ప్రయాణం సాగించవచ్చునని చెబుతోంది. ఈ రైల్వే లైన్ పై జనవరి 26న వందే భారత్ రైలు తొలి ప్రయాణం చేయడానికి సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. రోడ్డు రైలు రవాణా సదుపాయాలను మెరుగుపరచడం అభ్యంతరకరం కాదు. కానీ ప్రజల న్యాయబద్ధమైన హక్కులను పునరుద్ధరించకుండా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఉపన్యాసాలు దంచడం ఖచ్చితంగా అసమంజసం. జమ్మూ కాశ్మీర్ లో ప్రజలను అనుమానించే వేధించే చర్యలు ఇప్పటికీ ముమ్మరంగా సాగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ స్వయంగా చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి శాసనసభకు ఉన్న అధికారాలు అవకాశాలు పరిమితం. పోలీసులను నియంత్రించే నిర్దేశించే కనీస అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఈ నేపథ్యంలో అక్కడి బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు శాసనసభలో చేసిన రాష్ట్ర హోదా పునరుద్ధరణ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి. కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక భౌగోళిక సాంస్కృతిక సామాజిక గుర్తింపులను పట్టించుకోవాలి. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్ రూపంలో సాగుతున్న కేంద్ర ప్రభుత్వ పెత్తనానికి తక్షణం స్వస్తి చెప్పాలి. పొరుగు దేశాలతో సరిహద్దు కలిగి ఉన్న సున్నితమైన ప్రాంతంలో రాజకీయ క్రీడలు ప్రమాదకరం. కాబట్టి వెంటనే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ప్రజాస్వామికం. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి T10.